హలో ఎవ్రీవన్. ఇవాల్టి వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ భాగంగా ఈరోజు మనం అక్టోబర్ 10థ్‌కి సంబంధించి కరెంట్ అఫైర్స్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం ఈ వీడియోలో. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అందరూ ఆల్‌లో పెట్టుకోండి. ఇక్కడ మీరు గమనిస్తే మనకు అఫీషియల్‌గా అక్టోబర్ 10థ్‌కి సంబంధించి కరెంట్ అఫైర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నాం. చూడండి హెడ్‌లైన్స్ మనకి ఏమి ఇచ్చారంటే విశాఖలో టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్న టాటా గ్రూప్. అదేవిధంగా 2028 డిసెంబర్ వరకు పేదలకు ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యం. చిత్తూరులో సీఎంసీ మెడికల్ కాలేజ్. మహారాష్ట్రలో 7,600 కోట్లకు పైగా ప్రాజెక్టులు మోదీ శంకుస్థాపన. రతన్ టాటా కన్నుమూత. బ్రిటన్లో నాగపుర్రె వేలం నిలిపివేత. పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ వేణుగోపాల్ కన్నుమూత. ఇప్పుడు మనం ఒక్కొక్క హెడ్లైన్స్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్న టాటా గ్రూప్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నట్లు అక్టోబర్ 9, 2024న టాటా గ్రూప్ ప్రకటించింది. టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్‌తో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముంబైలో అక్టోబర్ 8న 2024 జరిపిన సంప్రదింపుల తర్వాత టాటా గ్రూప్ ఈ నిర్ణయం తీసుకుంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో వచ్చే 5 ఏళ్లలో సుమారు 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందుకు అనుగుణంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా విశాఖ కేంద్రంగా ఐటీ, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తుంది. ప్రస్తుతం విశాఖ మిలీనియం టవర్స్‌లో అందుబాటులో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు కేటాయించుచున్నది. అలాగే కృత్రిమ మేధో రంగానికి ఏఐ భవిష్యత్తులో విస్తృత అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తుంది. దీని ప్రాముఖ్యతను గుర్తించిన ఏపీ ఏఐ మిషన్ పేరిట పాఠశాల స్థాయి నుంచి బోధన స్టార్టప్ ఎకోసిస్టమ్ పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత 2028 డిసెంబర్ వరకు పేదలకు ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 2024 జూలై నుంచి 2028 డిసెంబర్ వరకు పేదలకు ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అక్టోబర్ 9న 2024 జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. ఈ పథకానికి అయ్యే ఖర్చును 100% కేంద్రమే భరిస్తుంది. ఈ ఫోర్టిఫైడ్ బియ్యం ద్వారా పసాయి ప్రమాణాలకు అనుగుణంగా పేదలకు ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 పోషకాలు అందిస్తుంది. గుజరాత్‌లోని లోథల్ వద్ద నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును 2 దశల్లో పూర్తి చేస్తారు. మన దేశానికి గల 4,500 సంవత్సరాల సముద్రాయన వారసత్వాన్ని ప్రతిబింబించేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేస్తారు. 2025 కల్లా ఇందులో మొదటి దశను పూర్తయితే చేస్తామంటున్నారు. దీంతో పాటు రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో అంతర్జాతీయ సరిహద్దుల్లో 4,406 కోట్లతో 2,280 కిలోమీటర్ల రహదారులను నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. సరిహద్దు ప్రాంతాలలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం విభాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. డైలీ కరెంట్ అఫైర్స్ మనం అక్టోబర్ 10th గురించి క్లియర్‌గా తెలుసుకుంటున్నాం. తర్వాత చిత్తూరులో సీఎంసీ మెడికల్ కాలేజ్. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్ నిర్మించేందుకు తమిళనాడులోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ సీఎంసీ సిద్ధమైంది. దీనికి అవసరమయ్యే రూపాయలు 500 కోట్ల మొత్తాన్ని ఆజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సమకూరనున్నది. ఈ సందర్భంగా ఇరు సంస్థల మధ్య అక్టోబర్ 9న 2024న ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా మెడికల్ కాలేజ్ ఏర్పాటుతో పాటు ఇప్పటికే ఉన్న 120 పడకల సీఎంసీ ఆసుపత్రిని 422 పడకలతో బోధనాసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. సీఎంసీ డైరెక్టర్ డాక్టర్ విక్రమ్ మెదన్, ఆజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సీఈఓ అనురాగ్ బెహదూర్ అని తెలియజేయడం జరిగింది. మహారాష్ట్రలో 7,600 కోట్లకు పైగా ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన. మహారాష్ట్రలో 7,600 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టును భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 9న 2024న ఢిల్లీ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఎయిర్ ఫోర్స్ డెవలపర్ జీఎంఆర్ ఎయిర్ ఫోర్స్ నాగపూర్‌లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రమాణాల పెంపు, ఆధునీకరణ పనులను శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ఈ ప్రాజెక్టును శంకుస్థాపన చేయడం జరిగింది. 10న ఓకేనా. 10న నూతన మెడికల్ కాలేజీలను శంకుస్థాపన చేశారు. ఈ కాలేజీలు ముంబై,
నాసిక్, జల్నా, అమరావతి, గుడ్చిరోలి, బల్దన, వాసిం, బండారా, హింగోలి మరియు అంబర్నాథ్లో వస్తాయి. షిరిడి విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ మోదీ శంకుస్థాపన చేశారు. మహారాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ మరియు విద్యా సమీక్ష కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. సో రతన్ టాటా కన్నుమూత. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది మనకి. చూడండి, భారత పారిశ్రామికవేత్త టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా 86వ మృతి చెందారు. ఈయన డిసెంబర్ 28న 1937న ముంబైలో జన్మించారు. ఈయన 1962లో టాటా సన్స్ లో చేరారు. 1991 నుంచి 2012 వరకు, 2016 నుంచి 2017 వరకు టాటా సన్స్ చైర్మన్ గా వ్యవహరించారు. 1991 మనకి 10,000 కోట్లకు ఉన్న గ్రూప్ టర్న్ ఓవర్ 2011-12లో ఆయన చైర్మన్ గా తప్పుకునే సమయానికి $100 బిలియన్ల చేరుకుంది. ఈయన సాహసోపేత నిర్ణయాల కారణంగా కోరస్, జాగ్వర్ ల్యాండ్ రోవర్, టెట్లీ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు టాటా గ్రూప్స్ లోకి చేరాయి. సో నానో ఇండికా కార్లు ఈయన ఆలోచనలతో తయారు చేశారు. పారిశ్రామిక రంగానికి అందించిన సేవలకు గాను రతన్ టాటాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరాల పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ పరిష్కరించడం జరిగింది. 18 ఏళ్లకే 14 పర్వతాలు అధిరోహించిన నీమా రింజి శీర్ష ప్రపంచంలో 14 అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన వ్యక్తిగా నేపాల్కు చెందిన 18 ఏళ్ల నిమా రంజీ షెర్పా రికార్డు సృష్టించారు. నిమా రంజీ షెర్పా టిబెట్లోని మౌంట్ షిషా పర్వతాలను అధిరోహించడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పారు. నిమా రింజీ షెర్పా కేవలం 740 రోజుల్లోనే 14 పర్వతాలను అధిరోహించారు. ఈ పర్వతాలు అన్ని 8,000 మీటర్ల ఎత్తైన పర్వతాలే. వీటిని 8,000s అని పిలుస్తారు. నిమా రంజీ షెర్పా సెప్టెంబర్ 30న 2022న పర్వతారోహణకు మొదలుపెట్టాడు. అక్టోబర్ 9న 2024 నాటికి మొత్తం 14 ఎత్తైన పర్వతాలను అధిరోహించారు. ఇప్పటి వరకు ఈ రికార్డు నేపాల్కు చెందిన మిగ్మా గ్యాబ్ డేవిడ్ షెర్పా పేరిట ఉంది. ఈయన 2019లో 30 ఏళ్ల వయసులో 14 పర్వత శిఖరాలను అధిరోహించారు. బ్రిటన్లో నాగా పుర్రె వేలం నిలిపివేత. నాగాలకు చెందిన మానవ పుర్రెని వేలం వేయాలనే నిర్ణయాన్ని బ్రిటిష్ వేలం సంస్థ ఉపసంహరించుకుంది. దీనిపై భారత ఈశాన్య రాష్ట్ర నాగాలాండ్ నుంచి తీవ్ర వ్యతిరేక ఎదురైంది. ఈ వేలని వెంటనే నిలిపివేత చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్కు నాగాలాండ్ ముఖ్యమంత్రి నిపియా రియే లేఖ ద్వారా తెలియజేశారు. మరణించిన వారి అవశేషాలకు అత్యున్నతమైన గౌరవం ఇవ్వడం నాగా జాతి ప్రజల సంప్రదాయమని ఆయన లేఖలో పేర్కొన్నారు. పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ వేణుగోపాల్ కన్నుమూత. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్, దేశంలో మొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ ప్రాణంగపల్లి వేణుగోపాల్ మృతి చెందారు. ఈయన జూలై 6న 1942 ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో జన్మించారు. ఈయన న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఎంబీబీఎస్ చదివి చండీగఢ్లో ఎంఎస్, అమెరికాలోని టెక్సాస్ ఇన్స్టిట్యూట్లో కార్డియోథెరపిస్ట్ సర్జరీ కోసం చదివారు. 1994లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెని తీసి దేవి రామ్ అనే వ్యక్తికి అమర్చారు. ఇది దేశంలో మొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స. 1998లో భారత ప్రభుత్వం ఈయనను పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2025 బోధన పరిశోధన అనులేఖలను అధిక వెయిటేజ్ మరియు అంతర్జాతీయ అవుట్లుక్ గల అంశాలను ఆధారంగా టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2025న విడుదల చేయనుంది. ఈ జాబితాలో ప్రపంచ అత్యున్నతమైన యూనివర్సిటీగా యూకేకి చెందిన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం 9.8 స్కోర్ వరుసగా 9వ అగ్రస్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం 2వ స్థానంలో, హార్వర్డ్ విశ్వవిద్యాలయం 3వ స్థానంలో నిలవడం జరిగింది. చూడండి, యూనివర్సిటీ ప్రపంచ ర్యాంక్ స్కోర్ అనేసి ఒక టేబుల్ క్లియర్ గా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇజ్రాయెల్ సరికొత్త లైట్ బీమ్ ఆవిష్కరణ. ఇజ్రాయెల్ కి చెందిన రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ లైట్ బీమ్ లేజర్ ఇంటర్ సస్పెన్షన్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది. సో దీన్ని త్వరలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ప్రదర్శించినట్లు పేర్కొంది. ఇప్పటికే యాంటీ ట్యాంక్ వ్యవస్థగా వాడుతున్న ట్రోపీ వ్యవస్థను దీనికి జత చేయనున్నారు. దీనిని యాంటీ డ్రోన్ సామర్థ్యం జత చేశారు. సో ముఖ్యంగా ఇది డ్రోన్లపై సమర్థంగా పనిచేయగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో ఆసియా టేబుల్ టెన్నిస్ లో చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్లు. సో కజకిస్తాన్లో అస్తాన్లో జరిగిన ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2024 భారత మహిళా జట్టు కాంస్య పతకాన్ని సాధించి రికార్డు సృష్టించింది. ఆసియా టేబుల్ టెన్నిస్ యూనియన్ 1972లో
పోటీ నిర్వహించడం ప్రారంభించిన తర్వాత భారత మహిళా జట్టుకు ఇదే తొలి పతకం. సెమీస్‌లో భారత 1-3 తేడాతో జపాన్ చేతిలో ఓడింది. డేవిడ్ బేకర్, హస్బీస్ జాన్ జంపర్లకు రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాలు. మనిషి ఆరోగ్యకరమైన జీవనానికి మూల స్తంభాలైన ప్రోటీన్ల డిజైన్లు, వాటి పనితీరుపై విశేష పరిశోధనలు చేసిన డేవిడ్ బేకర్, హస్బీస్ జాన్ జంపర్లకు 2024 సంవత్సరానికి రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం ప్రకటించింది. అమైనో ఆమ్లాలు క్రమానుగతి ప్రోటీన్ నిర్మాణం మధ్య ఉన్న అణునాభావిక సంబంధాన్ని వీరు ఆవిష్కరించారు. డేవిడ్ బేకర్ ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం, హస్బీస్ జాన్ జంపర్ లండన్‌లోని ఏఐ ప్రయోగశాల గూగుల్‌లో డీప్‌మైండ్‌లో పనిచేస్తున్నారు. డోజీ శ్రావణ్ విదేశాలలో ఉద్యోగం చేస్తూ స్వదేశంలో ఉన్న తల్లిదండ్రుల ఆరోగ్యంపై ఆందోళన చెందిన వారి కోసం ఏఐతో పనిచేసే గాడ్జెట్స్ ఆవిష్కృతమైనది. తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని నిత్యం పరిశీలించి ఎప్పటికప్పుడు వారికి సమాచారం అందించే ఈ గాడ్జెట్లను బెంగళూరులో ఆవిష్కరించారు. ప్రముఖ రిమోట్ పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్ సొల్యూషన్ సంస్థ డోజీ దీనిని ఆవిష్కరించింది. డోజీ శ్రవణ పరికరాన్ని ఆరోగ్య సమస్యలున్న వారి మంచానికి అమర్చి అది సెన్సార్ సాయంతో బాధితుల గుండె ఊపిరితిత్తులు పనితీరుతో పాటు రక్తపోటు, ఆక్సిజన్ స్థాయి, నిద్ర వేళను ఎప్పటికప్పుడు పరీక్షిస్తుంది. ఏఐతో పనిచేసే బాలిస్టోకార్డియోగ్రఫీ గుండె పనితీరును అత్యంత సునిశ్చితంగా అంచనా వేస్తుంది. వీటిని ఎప్పటికప్పుడు రోగులకు సంబంధించిన వారికి ఆసుపత్రిలో వైద్య బృందానికి పంపుతుంది. ఏమైనా సమస్య ఉంటే అప్రమత్తం కూడా చేస్తుంది. ప్రస్తుతం ఈ సేవలు అందించే వ్యవస్థలు రోగుల ఆరోగ్యంపై రియల్ టైంలో ఖచ్చితమైన నివేదికలు ఇవ్వడం లేదు. డోజీ శ్రావణ్ ఆటలోటును తీర్చున్నది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ పరికరాన్ని తయారు చేశారు. కర్బన పన్నుతో భారత